ఈరోజు మనం యాపిల్ వాచ్ సిరీస్కి స్ట్రాప్స్ ఎలా వేయాలి బాక్స్ నుంచి తీసినప్పుడు చూద్దాం. ఇక్కడ కనబడుతున్నది క్రౌన్ అంటారు, యారో మార్క్ పెట్టింది. అది మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ సో మీరు రైట్ హ్యాండెడ్గా వేసుకున్నట్లయితే క్రౌన్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు వేసుకుంటే బాగుంటుంది. సో ఇవి అనమాట మీకున్న 2 ఆప్షన్స్ అవి. సో ఇప్పుడు ఈ వాచ్ మెయిన్ ఇది చూసారు అంటే సెంటర్ పీస్ అది, దానికి 2 సైడ్ల కూడా ప్రొవిజన్స్ ఉంటాయి. వాడు బ్యాండ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పొడుగుదిని పొట్టిది ఇస్తాడు. మనకెప్పుడు కూడా పొట్టి బ్యాండ్ చేతికి పైన ఉంటూ ఈ పొడుగు బ్యాండ్ కింద ఉండేటట్టు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాండ్ మీరు చూసారంటే మీకు తెలిసిపోతుంది అప్ ఏంటి డౌన్ ఏంటి అని. ఒక లోపల ప్రెస్ చేసినట్టుగా ఉన్నది డౌన్ అనమాట, అప్ ఇది. ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఆ బ్యాండ్ని ఎక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి అని. మీరు డైరెక్ట్గా అలా ప్రెస్ చేయకుండా, చిన్న బటన్ లాగా ఉండి అలా ప్రెస్ చేయకుండా ఇన్సర్ట్ చేస్తే కొంచెం గట్టిగా వెళ్తూ క్లిక్ అవుతుంది. అలా కాకుండా నొక్కుతూ తీసుకెళ్లారు అంటే కొంచెం స్మూత్గా వెళ్తుంది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే మీరు బ్యాండ్ని అలా లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం మూవ్ చేస్తే క్లిక్ అనే శబ్దం వినపడాలి. ఇది చేస్తే మీరు 2 వైపులా 2 ends ఆఫ్ దిస్ వాచ్కి మీకు సెట్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏది అప్ ఉండాలి ఏది కింద ఉండాలి అనేది మాట్లాడాం కదా. షార్ట్ పుట్టేది ఎప్పుడు పైన ఉంటుంది, లాంగ్ది కింద ఉంటుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సెటప్ చూసాం కాబట్టి ఇది రైట్ సైడ్న క్రౌన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి వేసుకున్న తర్వాత చేతికి ఆ చిన్న ఉన్న గుండు లాంటి బటన్ లాంటి దాన్ని ఈ హోల్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత మిగిలిపోయిన స్ట్రాప్ని వాడిచ్చిన స్పేస్లోకి ఇన్సర్ట్ చేస్తే మీకు చాలా నీట్గా వాచ్ ఫిట్ అవుతుంది. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటాను. సో ఎంజాయ్.